నీ కన్న తల్లిని బతికించుకోవడానికే నువ్వా మణిని తీసుకెళ్ళుంటే నిన్ను శిక్షించి విడిచిపెట్టేదాన్ని. కానీ ఇలా చంపాలనుకునేదాన్ని కాను. మరి నన్నెందుకు చంపాలనుకుంటున్నావు నాగమ్మ? నువ్వు నాకు తీరని అన్యాయం చేశావు. నేనేం చేశాను నాగమ్మ? నువ్వు నా మనిషికి అన్యాయం చేశావు. తీరని ద్రోహం చేశావు. లేదు, నువ్వు భ్రమపడుతున్నావు నాగమ్మ. నేను నీకు సంబంధించిన వాళ్ళకే కాదు, నేను ఎవ్వరికీ ఎలాంటి హాని ఇంతవరకు చేయలేదు. నన్ను నమ్ము నాగమ్మ. నువ్వు చెప్తున్నది అబద్ధం. నువ్వు ఎవరికి అన్యాయం చేశావో నీకు నిజంగా గుర్తులేదా? లేదు నాగమ్మ, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. నేను ఎవరికి హాని చేశాను నువ్వే చెప్పు నాగమ్మ, నువ్వే చెప్పు. ఇప్పుడు ఆ విషయాలన్నీ నిన్ను అడిగి అనవసరం, నీకు చెప్పి కూడా అనవసరం. నిన్ను చంపాల్సిన ఘడియలు దగ్గర పడుతున్నాయి. అందుకే నిన్నిక్కడ బంధించాను. నిన్ను చంపే సమయం దగ్గర పడింది. నాగమ్మ నాగమ్మ నాగమ్మ, నా మాట విను నాగమ్మ. నాగమ్మ, నువ్వు నన్ను చంపేస్తావని నేను భయపడట్లేదు. కానీ నాకేదైనా జరిగితే అక్కడ మా అమ్మ బ్రతకదు నాగమ్మ. నేను చనిపోయానని తెలిస్తే నన్ను నమ్ముకున్న నా భైరవి కూడా బ్రతకదు నాగమ్మ. నాగమ్మ, నువ్వు నన్ను చంపితే మరో ఇద్దరిని చంపిందని అవుతావు. ఆ పాపం నిన్ను తప్పకుండా చుట్టుకుంటుంది నాగమ్మ. దయచేసి నన్ను వదిలే నాగమ్మ, దయచేసి నన్ను వదిలే. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ప్రయోజనం లేదు. నిన్ను చంపకుండా వదలను. నీ చావు కొద్ది క్షణాల్లో నా చేతుల్లోనే ఉంది. నాగమ్మ, ఒక్కసారి నా గురించి, నా పరిస్థితి గురించి ఆలోచించు. నా కన్న తల్లి గురించి ఆలోచించు నాగమ్మ. నీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలే నాగమ్మ. నువ్వు మంచిదానివే, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నావు నాగమ్మ? మాట్లాడవేంటమ్మా? కనీసం చివరిసారైనా నా భైరవిని చూసే అవకాశమైనా కల్పించు నాగమ్మ, కల్పించు నాగమ్మ. మిగిలిందా శోకం విడదీయని బంధానికి శేషం. భైరవి, ఎక్కడున్నావు భైరవి? కథ ముగిసిపోయేనా ఎడారి నేను చివరి చూపైనా చూశాను, కానీ నువ్వు నీ కళ్ళెదురుగా ఉన్న నన్ను మాత్రం గుర్తుపట్టలేకపోయావు భైరవి. నీ బావని, నీ అర్జున్ని. నువ్వు ఎవరు? నేను నిన్ను నమ్మను. నా దగ్గర మాయలు మంత్రాలు చూపించాలని చూడకు. నేను నమ్మను కాక నమ్మను. లేదు, నేను మాయలు చేయట్లేదు. నీ బావని, నీ అర్జున్ని. నన్ను నమ్ము భైరవి. నేను నీ బావని. భైరవి, నేను చనిపోయే ముందు నువ్వు నన్ను చూడకుండా నన్ను గుర్తుపట్టలేకుండా అయిపోయింది భైరవి. ఇంత దురదృష్టం నన్ను వెంటాడుతుంది అనుకోలేదు. ఎక్కడున్నావు భైరవి? నిన్ను చూడాలనుంది. అమ్మా, నాగమ్మ,
నువ్వు నన్ను చంపేస్తావు, నాకు తెలుసు. కానీ కానీ ఒక్కసారి నా భైరవిని కలుసుకునేలా చెయ్యమ్మా, కలుసుకునేలా చెయ్యమ్మా. బావా 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 ఎక్కడున్నావు బావా? బావా 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 భైరవి, 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 భైరవి. నా బావ నన్ను పిలిచాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? బావా బావా భైరవి, భైరవి, బావా బావా భైరవి. బావా బావా వస్తున్నా బావా. బావా 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 భైరవి, బావా వస్తున్నా బావా, వస్తున్నాను. భైరవి, నా భైరవి, నా భైరవి. నేను చనిపోయే ముందు నిన్ను ఒక్కసారైనా చూడాలి భైరవి, నా భైరవి. ఎక్కడున్నావు భైరవి? బావా భైరవి, బావా నా భైరవి. బావా వస్తున్నాను బావా, వస్తున్నాను బావా. బావా భైరవి, భైరవి, బావా భైరవి, బావా భైరవి. భైరవి, భైరవి, నువ్వు అక్కడే ఉండు. నాగమ్మ వద్దమ్మా, నాగమ్మ వద్దు. అమ్మా, బావా 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 లే బావా, కళ్ళు తెరవు బావా. బావా 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 నన్ను చూడు బావా. బావా కళ్ళు తెరవు బావా. బావా నీ పగ తీర్చుకోవడం కోసం నా బావని కాటేస్తావా? పగ ప్రతీకారాలతో రగిలిపోయే నీలాంటి వాళ్ళు దేవతలు ఎలా అవుతారు? బావని చూడు బావా. బావా 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 లే బావా. బావా 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 లే బావా. బావా
నీ మూర్ఖత్వానికి అక్కడ మా అమ్మ ప్రాణాలు పోతాయి. చివరిసారిగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. తప్పుకోను. ఆ మణి ఇవ్వు. ఇవ్వను. నాగిని, బావా, ఎన్ని రోజులకి నేను ఇలా చూడగలుగుతున్నాను బావా? ఎన్ని రోజులకి నీ మాట వినగలుగుతున్నాను బావా? బావా, నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు బావా, చూస్తాననుకోలేదు. నిన్ను బ్రతికించుకోగలిగాను బావా, నిన్ను బ్రతికించుకోగలిగాను. ఏం కాలేదు, నాకేం కాదు నాగిని. అసలు ఏం జరిగింది బావా? నీకెందుకు ఇలా జరిగింది బావా? ఏం ఆలోచిస్తున్నావు బావా? ఆ రోజు అర్జున్ గుడిలోకొచ్చి మణిని తీసుకెళ్ళాడు. ఆ మణిని తీసుకెళ్లకుండా నేను అడ్డుకున్నాను. మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. నేను అర్జున్ దగ్గర నుంచి మణిని తీసుకోవాలని ప్రయత్నించాను. కానీ అర్జున్ నా మాట వినకుండా నన్ను గాయపరిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కింద పడిపోవడం వరకు నాకు గుర్తుంది. మళ్ళీ ఇప్పుడే కళ్ళు తెరిచాను. ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు నాగిని. నువ్వు ఆ రోజు అలా గాయపడ్డం మూలానే దీర్ఘ శ్వాసలోకి వెళ్ళిపోయావు బావా. జరిగింది గుర్తు చేసుకుని నువ్వు బాధపడద్దు బావా. నువ్వు బ్రతికావు. మళ్ళీ నేను నిన్ను ఇలా చూడగలిగాను. మళ్ళీ నీ మాటలు వింటున్నాను. ఇది చాలు బావా, ఇది చాలు. ఇంక జరిగిందేది గుర్తు చేసుకోవద్దు బావా, గుర్తు చేసుకోవద్దు. ప్రణామాలు. శుభమస్తు. నాగిని, అనుకున్నది సాధించావమ్మా. మొత్తానికి నీ బావని దక్కించుకోగలిగావు. చాలా సంతోషంగా ఉంది.
ఏమైంది? కౌసల్య ఏమైంది? ఆ? ఎందుకలా అరిచావ్? ఏమైందమ్మా? అటు చూడండి అమ్మమ్మ. ఈ తులసి మొక్కను సిద్ధపురుషుడిచ్చాడు. ఈ తులసి చెట్టు పచ్చగా ఉన్నంత వరకు బావ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు. ఒకవేళ ఈ చెట్టు గనుక వాడిపోతే బావకి ప్రమాదం జరిగినట్టే లెక్క. నేను బావ కోసం వెళ్తున్నదున నేను నాటిన ఈ తులసి చెట్టు పచ్చగానే ఉంటుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. చెట్టు వాడిపోతే అర్జున్కి ప్రమాదం జరిగినట్టేనని భైరవి చెప్పింది. పచ్చని చెట్టు వాడిపోయిందంటే అర్జున్ చనిపోయాడేమోనమ్మా. సిద్ధపురుషుడు ఇచ్చిన చెట్టే ఎండిపోయిందంటే అర్జున్ గురించి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అత్తయ్య. నానమ్మ బాధపడకు. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నేను వెళ్ళి తెలుసుకుంటాను. కంగారు పడకండి. వాడి శవాన్ని మోసుకురావడానికి వెళ్తున్నట్టున్నాడు. ఒక్కసారి నన్ను చూడు బావా. నువ్వు లేకుండా నేను బతకలేను బావా. నేను బతకలేను. లే బావా. బావా ఒక్కసారి లే బావా. ప్లీజ్ బావా. అయ్యో దేవుడా. నాగమ్మ అనుకున్నట్టే చేసింది బావా. నేను పూజించిన నాగమ్మ నాకింత అన్యాయం చేస్తుందని నేనెప్పుడు అనుకోలేదు బావా. బావా బావా లే బావా. బావా ఎంత పని చేసావు నాగమ్మ. నా బావని నాకు లేకుండా చేసావా అమ్మా. బావా బావా. అయ్యో ఎంత పని చేసావమ్మా. బావా